భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. విన్నదానికంటే నీవు మహా అందంగా ఉన్నావు. మా రాచమందిరంలో నీ వంటి అందగత్తెలు ఎవ్వరూ లేరు. మాకు అమిత ఆనందంగా ఉన్నది. మా ఈ కరవాలము నాగలోకమనే కాక నాగలోక చంద్రబింబము వంటి ఈ సుందర రాకుమార్ని కూడా జయించినందులకు మేము మా కరవాలమును గూర్చి ఎంత గర్వించినను అది తక్కువే అగును. మా పరమ విరోధి విగ్రహము నీ మందిరమనికట్లు వచ్చినది. వారు మా భగవానులు. పూజించవలసినది దేవుళ్ళను కాదు. పూజింపవలనన్నా మమ్మ పూజింపము, జపించవలనన్నా మా నామము జపింపము, మా ఈ శత్రువుని కాదు. విష్ణు భగవానులు భక్తులకు పరమ మిత్రులు. వారు ఎవ్వరికీ శత్రువులు కాజాలరు. నేటి నుంచి నీ మందిరమున విష్ణు పూజ జరగరాదు. తమ ఆజ్ఞను శిరసా వహిస్తాను. విష్ణువును ద్వేషించవలెను. దేనికి నీ సమాధానం ఏమిటి? నేటి నుండి తమ ఆజ్ఞానుసారం తప్పక నడుచుకుంటాను స్వామి. తమ ఇచ్చకు విరుద్ధంగా ఏ కార్యమూ చేయను. నీ పలుకులను మేమెట్లు విశ్వసించగలము? విష్ణు భక్తులపై మాకెన్నడూ విశ్వాసము లేదు. విష్ణువు వలె వారు కూడా వంచకులు. తమకు సందేహము కలిగిన ఎడల, ఈ విగ్రహమును నేను పూజించదరని ఊహించిన ఎడల, తమరే ఈ విగ్రహమును తమ ఇచ్ఛానుసారం భద్రపరచండి. ఈ విష్ణువునకే మా మనమునందు స్థానము లేని ఎడల ఈ రాచమందిరమునందు దీనికి స్థానమెందులకు? విష్ణు ఈ అసురుడు ఈ జన్మలో మారడు. ఇటువంటి విష్ణు విరోధి సమక్షంలో ఈ నాగకన్య ఏమి చేయగలదు? ఈ అమాయకురాలు ఆ అత్యాచారి భయం వలన తన భక్తి ప్రవృత్తులను మర్చిపోతుంది. ఉమా, నాగకన్య కయాదు వంటి భగవంతుని నిజమైన భక్తులెవరైననో అగ్నిగుండములో సైతము భగవంతునే స్మరించెదరో. భగవంతునిపై కయ్యాదుకు అంతటి భక్త? అవును సోదరి, సర్వదా వారినే ధ్యానించును. మనకు తెలుసుగా ఉమా, విష్ణులోకము ఒక విశాలమైన అష్టకమలముపైనున్నది. అంగార మహర్షి ఒకనాడు విష్ణుమూర్తి దర్శనము కొరకే విచ్చేసెను. ఒక్కొక్కటిగా దాటి అంగార మహర్షి 4వ ద్వారములో ప్రవేశించగానే అతటి సేవిక సత్య అంటే ఈనాటి కయాదు వారిని నిరోధించినది. ప్రణామముల ఋషివర్య, తమరిచుటకు విష్ణుమూర్తి సందర్శనార్థం వచ్చితరని నాకు తెలియను. తమరు ఈ సమయమున వారిని దర్శించుట అసాధ్యం. నీవు మమ్ము నిరోధించు సాహసము చేయుచుంటివా? మేమెవరమో నీవు ఎరుగవు కాబోలు. తమ గురించి తెలియను ఋషివర్య. భగవానులు ఇప్పుడు విశ్రమించుచుండుటచే తమను నిరోధించవలసిన పరిస్థితి ఏర్పడినది. నీవు భగవంతునికి భక్తునికి మధ్య అవరోధము కలిగించుచున్నావు. నా పరిస్థితి తమరు అర్థం చేసుకోండి ఋషివర్య. మా మార్గమును గడ్డు రావద్దు. మార్గం నుండి వైదొలగలేను. ప్రతిహారిగా నా కర్తవ్యం నిర్వర్తించాలి. నీకు ఇంతటి దుస్సాహసమా? దీనికి నీవు దండన అవశ్యము అనుభవించవలసి ఉండును. నీవు అధర్మురాలవు. అందువలన నీవు విష్ణులోకము విడిచి మరి ఒక లోకమున జన్మించవలసి ఉండును. మేము నీకు శాపమునిచ్చుచున్నాము. నీవు విష్ణులోకమును విడిచి భ్రష్టురాలవై నాగలోకమున జన్మించదవు. హే ఋషివర్య, తమరు నన్ను అకారణముగా శపించినారో. తమరు శపించు విధముగా నేనెటువంటి దోషమూ చేయలేదు. మా నోటి నుండి శాపం అకారణముగా వెలువడదు. నీవు దీనిని అనుభవించే తీరవలెను. ఇది అన్యాయము ఋషివర్య. తమరు శాపమును ఉపసంహరించుకొనవలెను. అవును మునివర్య, ఆ కన్య సత్యమే వచించినది. తమరు ఆ కన్య పట్ల అన్యాయము చేసినారు. మాకు న్యాయాన్యాయముల శిక్షణ ఇచ్చున్నది ఎవరు? మేమే తమ సేవకులం. ప్రణామం మునివర్య. నారదుని ప్రణామాలు స్వీకరించండి. మా ప్రణామాలు స్వీకరించండి. తమ వంటి ఋషివర్యుల నోటి నుండి విష్ణులోకములో ఈ శాపము ఎటుల వెలువడినది?
తమరు ఎంతో శక్తివంతులు. తమరు తలుచుకుంటే ఈ శాపమును ఆశీర్వాదముగా మార్చగలరు. మా నోటి నుండి ఈ శాపము ఎటుల వెలువడినదో మేము దివ్య దృష్టితో వీక్షించినాం. మునివర్య, వాస్తవమునకు ఈ శాపము ఆ పరమాత్ముని ఇచ్చ వలనే ఇవ్వబడినది. పరంధాముల ఇచ్చ? అవును దేవర్షి. వాస్తవమునకు ఈ సత్య యొక్క గర్భము నుండి ఆ విష్ణుమూర్తి యొక్క పరమ భక్తుడు జన్మించనున్నాడు. రాబోవు జన్మలో ఈమె నాగకన్య అయి కూడా విష్ణుభక్తురాలుగానే ఉండు. ఈమె యొక్క వివాహము విష్ణుమూర్తి యొక్క పరమశత్రువు అసురేశ్వరుడు హిరణ్యకశ్యపునితో జరుగును. వీరిరువురి సంగమము వలన అసురలోకములో భక్తి యొక్క జ్యోతి జన్మించును. దాని నామధేయం భక్త ప్రహ్లాదుడు. అది ఏ పరంధాముని ఇచ్చ. అందువలన మా జిహ్వ నుండి ఈ శాపము వెలువడినది. సత్య కయాదు రూపములో జన్మించి ఈ శాపమును తానొందిన ఆశీర్వాదమును మరచినది. ఆమెకు తెలియదు ఆ శాపము యొక్క అంతము ఆశీర్వాదము యొక్క ఆరంభము జరగనున్నది. పితృదేవా, బలిదానము చేయువారు తమ త్యాగమునకై విలపించినచో వారి యొక్క త్యాగమునకు అవమానము కలుగును. ఆహా, మేము త్యాగము చేయని ఎడల నా చిన్నారి సంతోషమును నాగలోకమును బలివ్వవలసి ఉండును. కానీ మేము కేవలం నీ పితృదేవులమే కాదు, ఈ నాగలోకమునకు రాజులం. ఒక రాజుకు తన ప్రజలు కూడా సంతానముతో సమానమగును. అందువలన నీ సంతోషము కొరకు నాగలోకమును రక్తపాతమునకు గురి చేయలేము. ఆ అపరాధమును మేము చేయలేము. నాగరాజా, మీ కుమార్తెకు వీడ్కోలిచ్చేదరా లేక చిటనే ఉంచుకునేదరా?